కాలనీలో ఉన్నాము. ప్రస్తుతానికి మీరు చూడొచ్చు మన వెనకాల అయితే ఆల్మోస్ట్ హైడ్రా ఏ విధంగా అయితే ఇక్కడున్న విల్లాస్ని అయితే కూల్చడం అయితే మనకు కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడికి వెళ్ళి మీరు లైవ్గా. లైన్గా ఒక సైడ్ మొత్తం కూల్చేశారండి. ఇక్కడైతే చాలామంది అయితే బాధపడుతున్నారు, చాలామంది అయితే ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే మాది మొన్ననే గృహప్రవేశం అయింది అని కొంతమంది బాధపడుతున్నారు. ఇక్కడైతే లైన్గా 1 2 3 4 5 6 7 8 నాకు తెలిసి ఇంకా ముందు ఇంకా చాలా కూల్చేశారు, కూలుస్తున్నారు కూడా. చూద్దాం ఇంకా ఇక్కడున్న ఎవరైతే ఉంటారు కదా టెనెంట్స్, ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళైతే చాలా 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 బాధపడ్డారు. ఎంతో కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అంటే కాస్ట్లీ డెకోలం కానీ ఇలాంటివి ఉంటాయి కదా, లోపల ఫర్నిచర్ ఐటమ్స్ కనబడుతుంది కదా ఈజీగా మనకు. ఎంత బాగా టైల్స్తో డిజైన్ చేసుకొని, అందరికీ ఆశ ఉంటుంది కదా, ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి ప్రతిదీ ఉంటుంది కదా, ఒక కళ ఉంటుంది కదా, మాకు ఇల్లు ఉండాలని. ఈ విధంగా అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ చాలా మంచిగా ఇంటీరియర్ చేసుకున్నారు, డిజైన్ కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ వాడారు. ఏం చేయాలి ఇప్పుడు? తెలియకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం గవర్నమెంట్ తప్పు. ఫస్ట్ గవర్నమెంట్ తప్పు. రిజిస్ట్రేషన్ ఎందుకండి? ఫౌండేషన్ వేసినప్పుడు ఏం చేసింది? గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఆపాలి కదా. గవర్నమెంట్ ల్యాండ్ అనేది తెలిసినప్పుడు కూలగొట్టింది మీరే, మీరు పర్మిషన్ ఇచ్చింది మీరే. ఇప్పుడు ఇందాక ఇప్పుడు చెప్తారు కదా మన వాళ్ళు, మంజీరా కనెక్షన్ నాకు తెలియదు, మంజీరా కనెక్షన్ కూడా ఉందా? మంజీరా ఉన్నాయి, కరెంట్ ఉండే. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని తెలిసి కూడా మంజీరా కనెక్షన్ ఇచ్చి ప్లస్ అన్ని ఇచ్చినాక ఇప్పుడు స్థానికంగా ఒక విలా కొనుక్కోవాలంటే అక్కడ ఏం చేస్తాడు? వచ్చి ఆల్రెడీ ఉన్నారు, ఇలా జనాలు ఉన్నారు, వాటర్ లైన్ ఉంది, డ్రైనేజ్ లైన్ ఉంది, మంజీరా లైన్ ఉంది, అన్ని ఉన్నాయి, ఇంకేం లోన్ వస్తుంది అని ఎవరైనా కొంటారు. బేస్మెంట్ అప్పుడు ఆపాలి గవర్నమెంట్, అప్పుడు ఆపలేదు. ఇప్పుడు మొత్తం కోట్లలో పెట్టి కొన్నాక ఇప్పుడు ఆపి ఇంకొకటి ఇది అయింది కదా, హైడ్రా అంటున్నారు, అది అంటున్నారు. ఇది అన్నప్పుడు ఒక నెల కిందనో 2 నెలలు అయిందా స్టార్ట్ అయ్యి హైడ్రా? నెల పైన అయినా అప్పుడే అక్కడ ఒక బోర్డు పడేయాలి కదా పెద్దది, ఒక పెద్ద బోర్డు పెట్టి గవర్నమెంట్ రా బాబు ఇది ఎవడు కొనకండి అని చెప్పి ఒకటి పెడితే ఎవడు కొన్నాడు కదా. నాకు తెలిసి ఈ నెలలో కూడా ఒకరిద్దరు కొని మోసపోయినట్టు అనిపిస్తుంది. 3 days బ్యాక్ రిజిస్ట్రేషన్ అయితే వారం కింద ఇది గృహప్రవేశం అంటే నాకు 1 month కిందనే అయింటుంది ఇది రిజిస్ట్రేషన్. సోమవారం రోజే అయింది, నిన్న చెప్పిండు ఆయన ఓనర్ వచ్చినప్పుడు నిన్న. ఇది కానీ ఇది అధికారులను బాధ్యులను చేయాలి. ఎక్కడెక్కడ బిల్డర్ తప్పదు వాళ్ళని చేసి వాళ్ళకి న్యాయం చేయాలి, బాధితులకు న్యాయం చేయాలి. సోమవారం మొత్తం మీద బాధితులు చూస్తారు కదా మన వెనకాల ఏవైతే కూల్చేయడం, ఏవైతే విల్లాస్ ఉన్నాయో కూల్చేయడం అయితే మనకు కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామందికి ఏవైతే ఆల్రెడీ వాటర్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఇంకా ట్యాక్స్ పే చేస్తున్నట్టు కానీ అన్ని బిల్స్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ అంటే ఈ విధంగా చేయడం అనేది చాలా మట్టుకు అయితే వాళ్ళు అసహనం ప్రకటిస్తున్నారు. అంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మొత్తానికైతే ఈ విధంగా చేయడం అంటే ఉన్న అన్ని ప్రూఫ్స్ ఉన్నప్పటికీ, అన్ని రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ ఈ విధంగా అయితే చేయడం అయితే నిజంగా బాధాకరమే. ఒక ఆయన అయితే లాస్ట్ వీకే తన యొక్క విల్లా ఏదైతే తన యొక్క ఇల్లుని అయితే లాస్ట్ వీకే గృహప్రవేశం చేశారంట. బట్ ఆల్మోస్ట్ అది మొత్తం అయితే కొలాప్స్ అయితే చేసేసారు హైడ్రా అయితే. తెలంగాణ గవర్నమెంట్ తనకి అంటే వాళ్ళకి ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా అయితే చూడాలి. ఈ విధంగా అంటే బాధితులకి ఏమైనా న్యాయం జరుగుతుందా లేదా అనేది గవర్నమెంట్ తరఫు నుంచి వేచి చూడాలి. ఒకవేళ మీకు ఈ విషయంలో ఇంకేమన్నా అంటే ఈ వివరణ అంటే గవర్నమెంట్ చేసేది కరెక్టా రాంగ్ అనే విషయాన్ని అయితే మీరైతే కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సో దట్ గవర్నమెంట్కి తెలుస్తుంది కదా ఏంటి అనేది, ఇంకా నెక్స్ట్ ఇలాంటి ఏం చేయాలనేది నెక్స్ట్ కనీసం ముందస్తుగా అయితే వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ కానీ నోటీస్ అయితే ఇవ్వాలి. మొత్తానికైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే సఫర్ అవుతున్నారు. మరి పెద్ద బడా బాబులై అయితే కూల్చడానికి అయితే టైం ఇచ్చారు. మరి వీళ్ళ విషయం ఏమైందో బట్ అర్థం కావట్లేదు. వీళ్ళకు కూడా టైం ఇవ్వాల్సింది, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని ఎంతవరకు ఇది లీగల్గా ఉంది, ఎంతవరకు ఇల్లీగల్గా ఉంది అనేది చూసుకొని కట్టడ ఏవైతే డెమాలిషింగ్ ఉందో అది అప్పుడు చెప్పాల్సింది. బట్ ఇంత సడన్గా ఆల్ ఆఫ్ ఒక నైట్ వచ్చేసి ఈ విధంగా చేయడం అని అయితే టోటల్గా రాంగ్ అని చెప్పొచ్చు. కనీసం వాళ్ళకి టైం అని ఇవ్వాలని
నా యొక్క ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే చెప్పండి బ్రదర్. ఈ ల్యాండ్ మీద ఏదైతే కట్టడాలు జరిగినాయో ఇది FTL పరిధిలో వచ్చిందని గవర్నమెంట్ అయితే ఈ యాక్షన్ అనేది అయితే తీసుకోవడం జరిగింది. బట్ ఎవరైతే ఈ పర్మిషన్ ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని శిక్షించాలి. బట్ గవర్నమెంట్ ఎంతవరకు ఆ స్టెప్స్ అనేది తీసుకుంటుందో, ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాలి. అంటే ఎంతో కష్టపడి వాళ్ళ ఇల్లులు సొంత కళలాగా కట్టుకున్నారు. బట్ లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే జరగడం అయితే దురదృష్టకరమైన అయితే చెప్పవచ్చు. మనమైతే చాలా లాస్ అనే చెప్పొచ్చు ఫ్యామిలీకి. ఎవరైతే ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇలా జరగడం అనేది, వాళ్ళ ప్లేస్లో మనమున్నా అంతే బాధపడతాం కదా. ఆ విధంగా ఇదిగోండి చూడండి, చాలా మంచిగా నిర్మించుకున్నారు. బట్ లాస్ట్కి అయితే ఇలా అయిపోయింది. అసలు ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ టోటల్గా అయితే. మనకి ఇక్కడ రైట్ సైడ్లో అయితే అన్ని కూల్చేశారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా కొన్ని కూల్చారు. బట్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. బట్ దానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది తెలియదు. కొంచెం టైం అనేది ఇచ్చి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నా. వాటర్ ట్యాంక్ కానీ నాకు తెలిసి ఒక 20 విల్లాస్ ఉంటే ఉండొచ్చు. ఇంకా ప్రస్తుతానికి కూల్చిన ఒక 28, ఇది ఒక 10, 12 to 13 విల్లాస్ అయితే కూల్చేశారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఇక్కడ కనబడుతుంది కదా. బట్ వీళ్ళకి మరి పర్మిషన్ ఇచ్చారా, ఇంకొన్ని డేస్ పర్మిషన్ ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నా. ఆల్మోస్ట్ కూల్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా మట్టుకైతే బాధపడ్డారు జనాలు, అయితే బాధపడుతున్నారు కూడా. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఉక్కుపాయ అంటే హైడ్రా యొక్క ఉక్కుపాదాన్ని డిసిజన్ చూడొచ్చు లోపల ఇంటీరియర్ కానీ టైల్స్తో కానీ ఏ విధంగా అయితే చేశారో. బట్ మొత్తానికైతే ఒక పెద్ద లాస్ అని అయితే చెప్పుకోవచ్చు. G+1 కట్టడం ఇదైతే చాలా మంచిగా లోపల ఏదైతే ఉందో లోపల మంచిగా కట్టడం అయితే చేసుకున్నారు. బట్ ఈ విధంగా కూల్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. బట్ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ ఏ విధంగా లోన్స్ వీళ్ళకి ఇచ్చిందనేది ఇంకా అర్థం కాని విషయం. ఒకసారి చూసినట్లయితే మనకు కనబడుతుంది ఇక్కడ. ఇంత మంచిగా టేక్ వుడ్ తోటి చేయించుకొని మంచిగా అయితే చేయించుకున్నారు. బట్ ఇదైతే టోటల్గా అన్ఎక్స్పెక్టెడ్. ఏ విధంగా అయితే లోపల చేయించుకున్నారో మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. నేనైతే చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఊప్స్ కనబడుతుంది అనుకుంటా మీకు. ఏ విధంగా అయితే మంచిగా ప్లాన్ తోటి అయితే కట్టడం అయితే అంటే ఆ విధంగా కట్టారు. బట్ ఇలా జరుగుతుంది అని అసలు కలగనలేదు. మొత్తానికైతే ఈ విధంగా కూల్చడం అయితే మన కళ్ళలో కనబడుతుంది. చూడండి ఎంత మంచిగా కట్టారో. లాస్ అన్న ఇక్కడున్న బాధ్యతలు ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితులు అయితే ఉన్నారు. బట్ ఎవరైతే దీనికి కారణం ఉన్నారో అంటే ఎవరైతే దీనికి అసలు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారో, దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, దీనికి NOC ఎవరు ఇచ్చారో వాళ్ళని ఫస్ట్ శిక్షించాలి. అలా శిక్షిస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ నెక్స్ట్ టైం ఇలాంటి NOC కానీ ఇలాంటి జారీ చేసినప్పుడు అలాంటి డాక్యుమెంట్ జారీ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జారీ చేసే అంత భయం అయితే అంటే 1కి 10 సార్లు అయితే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇలాంటిది ఏదైనా కఠినమైన యాక్షన్ ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అసలు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా చెక్ చేస్తున్నారా లేదా లంచానికి ఎగబడ్డారా, లేకపోతే లంచం తీసుకొని ఇల్లీగల్గా ఉన్నదాన్ని లీగల్గా చేసి ఏమన్నా అమ్మే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే డాక్యుమెంట్స్ పైన సైన్ చేసి బిల్డర్కి ఇచ్చి బిల్డర్ ఏమో అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇవన్నీ అంటే ఒక్కరు చేసిన తప్పుకి చాలామంది బలవుతున్నారు. మనకైతే కనబడుతుంది ఇక్కడ. ఒక్కరి మిస్టేక్